అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. బాబు గారికి వయసు పెరగడంతో పాటు బుద్ధి కూడా మందగించిందేమో అనిపిస్తుంది. ఈ మధ్య వారి నోటికి హద్దు అదుపు లేకుండా పోతుంది. అది మేడే అయినా సరే, దినమైనా సరే, పుట్టినరోజైనా సరే, పెళ్ళైనా పబ్బమైనా ఏదైనా సరే ఆయన నోటి వెంట మొదటి వచ్చే మాట గొడ్డలి, బాబాయి హత్య, జగన్ ఇటువంటి మాటలు తప్ప ఒక్క మంచి మాట రావడం లేదంటే ఆయనకు ఏదో వ్యాధి సోకిందేమో అని నాకు అనుమానంగా ఉంది. కానీ బాబు గారికి మధ్య పిచ్చి బాగా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందని చెప్పాలి. రాజకీయాలట రాజకీయ నాయకులతో చేయడం లేదట, నేరగాళ్లతోటి రాజకీయాలు చేస్తున్నాడని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడంటే ఇతన్ని ఏమనాలో నాకేం అర్థం కావడం లేదు. బుద్ధి మందగించిపోయింది వయసు పెరగడంతో. ఇదే ఉదాహరణ. మొదలు పెట్టండి బాబు గారు మీ సొల్లు. నేను చేసేది రాజకీయ నాయకులతో కాదు, నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం. ఏమన్నారు బాబు గారు? నేరస్తులతో రాజకీయాలు చేస్తున్నావా? నిజమే, నువ్వు కూడా ఒక నేరస్తుడివే కదా. ఈ మధ్య కదయ్యా జైలుకి వెళ్ళి వచ్చావు. జైల్లో ఎన్ని రోజులు పడుకున్నావు అక్కడ? నా ఒళ్ళంతా దోమలు కుట్టేస్తున్నాయని తొంగోలేని ఇక్కడ అని చెప్పి రకరకాల నాటకాలు ఆడలేదా? ఎక్కడ దొంగన్నావు? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. దొంగన్నాడెవడు? నీ అమ్మామగుడు దొంగన్నాడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో? నేరస్తులే కదా అయ్యా జైలుకి వెళ్ళేది. నేరస్తుడు కాబట్టే నువ్వు జైలుకి వెళ్ళావు. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? క్రిమినల్ కేసులు. నువ్వు ఎన్నికల అఫిడవిట్ లో ఏమి ఇచ్చావు? ఎన్ని కేసులు ఉన్నాయి? అది చూసుకో ముందు. నీ ప్రియతమ టీవీ ఈ టీవీ ఉందిగా, ఈ టీవీలో నీ గురించి అప్పుడు ఎన్నికల టైంలో ఏం ప్రసారం చేశారో ఒక్కసారి చూడు. నువ్వు అత్యంత ధనవంతుడివట. 2 బర్రెలతో మొదలు పెట్టిన నీ జీవితము అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి చంద్రబాబు? ఇకపోతే నీ క్రిమినల్ కేసుల రికార్డు కూడా ఒకసారి సిగ్గన్నా వస్తుందేమో నీకు. ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ వెల్లడించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్లను నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థతో కలిసి పరిశీలించి దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో 35% మందిపై క్రిమినల్ కేసులున్నాయన్న ఏడీఆర్, ఆస్తుల విషయంలో చంద్రబాబు ప్రథమ స్థానంలో ఉంటే కేసుల విషయంలో 7-8 స్థానాల్లో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇచ్చిన అఫిడవిట్లను విశ్లేషించిన ఏడీఆర్, చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రిగా తేల్చింది. కానీ నేను భయపడను. నువ్వెందుకు భయపడతావు? నువ్వు భయపడవు. నువ్వు ఇప్పుడు భయపడవు, ఎప్పుడు భయపడవు. ఉన్న నోట్లన్నీ నీ కొడుకుతోటి సింగపూర్ తోలించేయడమే కదా. నీ బతకొచ్చాడా? ఆ పార్టీకి ఒక ఓసీడీ పట్టుకున్నది. నేను మామూలుగా చెప్పడం లేదు ఈ మాట. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఇది ఒక వ్యాధి. ఏమన్నావు? జగన్కి వ్యాధి ఉందా? వ్యాధి అని చెప్తున్నావు. తొక్కలో వ్యాధి ఉంది, నీకుంది. నీకు బొల్లి వ్యాధి ఉంది, నీకు చర్మ వ్యాధి ఉంది. నీ చర్మ వ్యాధికి నువ్వు జైల్లో ఉన్నప్పుడు అయ్యి బాబోయ్ నేను బతకలేని ఇక్కడ చెప్పేస్తారు, నా వ్యాధి ఎక్కువైపోయింది, గడ్డి ఎక్కువైపోయింది, దొరతొచ్చేస్తుందని చెప్పి డాక్టర్లకు చూపించుకున్నావు కదా జైల్లో. అదోసారి చూసుకో. చెప్పండి డాక్టర్ గారు, మా యొక్క నాయుడు గారికి ఎటువంటి గజ్జి తామర ఏముందో, ఆ వ్యాధి లక్షణాలు ఏమిటో కొంచెం ఆయన కూడా తెలుసుకుంటారు. నిన్న సెంట్రల్ జైలు నుంచి మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చిందండి. సూపరింటెండెంట్ జీజీహెచ్కి చంద్రబాబు నాయుడు గారికి కొంచెం స్కిన్ ప్రాబ్లం ఉంది, సెకండ్ ఒపీనియన్ కోసం స్పెషలిస్ట్ డాక్టర్స్ని పంపించాలి, స్కిన్ ప్రాబ్లం ఉండింది, స్కిన్ డాక్టర్స్ అండ్ డర్మటాలజిస్ట్ని పంపించండి అని రిక్వెస్ట్ వస్తే అక్కడ ఎగ్జామిన్ చేశాము. ఎగ్జామిన్ చేసి అక్కడ ఏమేమి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి అదంతా నివేదిక రాసిచ్చి దానికి తగు సూచనలు ఇచ్చొచ్చామండి. ట్రీట్మెంట్ ఏంటి అంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ నడుస్తుంది. బాబు గారు, ఆయనకి ఏ రోగం ఉందో మనకు తెలియదుగా, నీకు మాత్రము ఏ రోగం ఉంది? చర్మ వ్యాధి. అదే బొల్లి రోగం ఉందని డాక్టర్ గారు చెప్పారు. ఇంకా నీ సొల్లు మొదలు పెట్టు. ఆ వ్యాధిని అందరికి అంటగట్టడానికి చూస్తున్నాడు పార్టీ మొత్తం. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఆయనకు కాదు, జగన్ గారికి కాదు, నీకుంది. నీ వయసు పెరిగిపోవడంతో నీ బుద్ధి మందగించి సర్వరోగాలు నీకు వచ్చేసాయి. నీకు ఆల్రెడీ చర్మ వ్యాధి ఉంది, దేశమంతా కూడా నీ చర్మ వ్యాధి అంటించేశావు. ఇక నీకు సిగ్గు లజ్జ లేదు. మేడేలో కూడా ఏం మాటలు రా నీ బతుకొచ్చాడా? అది ఈరోజు క్రెడిట్ చోరీ డిజార్డర్ గా కూడా తయారీ, అందులో భాగమే ఇది. మేడే రోజు మాట్లాడవలసిన మాటలు ఇవే. ఇకపోతే క్రెడిట్ చోరీ డిజార్డర్ అంటూ కూడా రావడం లేదు. అంటున్నావు. నువ్వు క్రెడిట్ చోరీ చేసింది నువ్వు, నీ మామకు వెన్నుపోటు పొడిచింది నువ్వు బాలిగాడు అందరూ కలిసి నీ మామకు వెన్నుపోటు పొడిచారా. ఒక్కసారి క్రెడిట్ చోరీ చేసింది ఎవరో ఒక్కసారి నీ గుండె మీద చెయ్యేసి చూసుకో చంద్రబాబు.
వాళ్ళని ఇదే మరిగా మనం వదిలేస్తే ఇప్పుడు జరిగిన సంఘటనలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నావు? వాళ్ళని అదే మాదిరిగా వదిలేస్తే ఏమవుతాది? వాళ్ళు ఒకవేళ పొరపాటున అధికారంలోకి వచ్చారనుకో, మళ్ళీ నీకు ఇల్లు చేస్తారు, మళ్ళీ బొల్లి రోగం ఎక్కువైపోతుంది, అంతే కదా. మనం వదిలిపెడితే దేశానికి స్వాతంత్రం తేవడానికి మేమే ఆలోచించామని కూడా చెప్తారు. అది నమ్మతారని కాదు, వాళ్ళ మనస్తత్వం. నాకు అర్థమైంది ఒకటే, నీకైతే ఒక భయం ఉంది, పొరపాటున జగన్ వస్తే నేను ఒకలేసి మళ్ళా రాజమండ్రి జనరల్ జైలు వేసి బాగా కుమ్మటం గ్యారంటీ అని నాకు అర్థమైపోయింది. అప్పుడు దోమలు పెట్టేస్తున్నాయి, రోగం ఎక్కువైపోయింది, బొల్లు ఎక్కువైపోయింది అని ఏడుస్తావు. ఇకపోతే వాడు వచ్చాడు, బూత్ కిట్టుగాడు, అదే రాధా కిట్టుగాడు వచ్చాడు, నీతో ఏదో మాట్లాడతానంట. మాట్లాడరా రాజా కిట్టు. అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ముఖ్యమంత్రి అవడమే నాకు ఒక వింత నాట్లో, అది వేరే విషయం. ఒరే బ్రోకర్, నీ బతుకెంత? నీ బతుకొచ్చాడా? నువ్వు సైకిల్ వేసుకొని ఇంటింటి పేపర్ వేసుకొని 5 పైసలు 10 పైసలు సంపాదించిన ఎదవవి నీది ఒక బతుక. అసలు నువ్వేం చదువుకున్నావు నాకు డౌటే. నువ్వు అప్పుడు ఏదో స్టింగర్ గా జాయిన్ అయి ఉంటావు, నీకంతా 10th క్లాస్ కంటే ఎక్కువై ఉండదు. నీది ఓ బతుకారా? ఏం మాట్లాడుతున్నావురా? కడుపు కన్నం తిన్నావా, శుద్ధం తిన్నావారా? సో జనం కోరుకున్నారా అయ్యాడు, అది వేరే, అది రియాలిటీ. కోరుకోలేదు. ఇక్కడ ఏమైందంటే నేనేమంటున్నానంటే, ఒక ఫిలాసఫీని అతని పర్సనాలిటీతో అడాప్ట్ చేశాడు. వీళ్ళు ఏంటంటే అబద్ధాలు చెప్తానే ఉంటారు. అబద్ధాలకు ఎవడైనా ఈ దేశంలో ఉన్నాడంటే నువ్వే చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్, ఇంకెవడూ లేదు. చెప్పిందే చెప్పి నీ బతుకుశాడా? నీకు తప్ప ఎవడున్నాడు అబద్ధాలు చెప్పేవాడు ఈ దేశంలో? దాన్ని నిజంగా నమ్మిస్తారు. అదే విష ప్రచారం చేసి నమ్మించడం అనేది. అంటే అతను మీరు చూస్తే హిస్టరీ, నిజమే. హిస్టరీ చూస్తే నీ బతుకంతా మాకు తెలుసు కదా. నీ మామ మీద ఎక్కడ ట్యాంక్ బండ్ కాడ హోటల్లో రాళ్ళు ఇచ్చినోడేవాడురా? నువ్వే కదా. నీ మామని రాళ్లతో కొట్టించి నానా హింసలు పెట్టి అతను పరమపదించే వరకు నువ్వు పంతం పట్టావు. నీది ఓ బతుగా చంద్రబాబు. ఎందుకయ్యా సిగ్గిడిచిపెట్టి ఇలా మాట్లాడతావు? తోనే బతుకొచ్చాడా? నేను ఎన్నో రాజకీయాలు చేశా, ఎంతమందితో చేశా, కానీ ఒక నేరస్తుడితో రాజకీయాలు చేయడం అనేది నాకే నామోషి అనిపిస్తుంది. కానీ మీ ప్రజాహితం కోసం నాకు తప్పడం లేదు ఈ యుద్ధం. నువ్వు ఒక గరుడు కట్టిన నేరస్తుడివి. నీ ఖైదీ నెంబర్ 7691 అందరం గుర్తుపెట్టుకున్నాము. నువ్వు దొంగవయ్యి ఎదుటోడి దొంగ అంటే ఎలా చంద్రబాబు గారు? అందరం గుర్తుపెట్టుకున్నావు. నువ్వు ఎందుకు వెళ్ళావు? చెమ్మా చెక్క ఆట ఆడుకోనాకి వెళ్ళావా జైలుకి? సిగ్గుండాలయ్యా చెప్పనాకే. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బాబు గారు, ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. గుర్తుపెట్టుకోవాలని తెప్పాల్సిన పని లేదు. అందరికీ గుర్తుంటాది కాబట్టి నువ్వన్నీ మూసుకునుండు. ఇకపోతే నెలకు 4 మీటింగులు పెట్టేస్తున్నావు. మీటింగ్ కి ₹1 అయినా కానీ నెలకి 4 కోట్ల రూపాయలు ఖజానాకి బొక్కెట్టేస్తున్నావు. ఇకపోతే ఆ మీటింగుల్లో అధికారులని డయాస్ మీదకి పిలిపేస్తున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇలా జరగకూడదు అని ఏంటయ్యా వార్నింగ్లు ఇవ్వడము? అసలు నువ్వు అధికారులు అనుకుంటున్నావా, లేకపోతే నీ యొక్క బానిసలు అనుకుంటున్నావా? IAS అదే మాట్లాడుతున్నావు, IPS అదే మాట్లాడుతున్నావు, ఎవరినైనా ఇదే మాట్లాడుతున్నావు. నువ్వేమన్నా మైసూరు మహారాజువా? నీ బాబుది ఏమన్నా ఈ సామ్రాజ్యము? సిగ్గు లజ్జ ఉండాలా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నిరంకుశ పాలనలో ఉన్నామా అని చెప్పి నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇలాగే జరిగితే నిన్ను కూడా ప్రజలు జుట్టు పట్టుకొని రోడ్డు మీద నిలవేసే కాలము అతి సమీపంలో ఉంది. కాబట్టి నీ పద్ధతి మార్చుకోవయ్యా చంద్రబాబు. ఇకపోతే అధికారులని పేరు పెట్టి పిలిచడం మానేసి నువ్వు వాడు వీడు అంటున్నాడంటే ఎంత దౌర్భాగ్యుడో ఒక్కసారి చూడండి. ఇతని ప్రవర్తన అధికారుల పట్ల ఎలాగుందో ఈ వీడియో నిదర్శనము. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టాక్సేషన్ ఏమయ్యా టిపికల్ గా ఉన్నారు. ఇంకా మీరు 7% మైనస్ లో ఉన్నావు స్టేట్ కంటే. బ్రేక్ ఇన్స్పెక్టర్లు నేను బ్రేక్ చేయాల్సి వస్తుంది మీకు. ఇంకా మారకపోతే ఎప్పటికి మారుతారా? వచ్చి ఎప్పటి నుంచి నువ్వు కంట్రోల్ చేస్తాను ఈ డిపార్ట్మెంట్? పైకి అర్జుడు వాళ్ళకి చెప్పండి, నాకు సమాధానం కాదు. వాళ్ళకి అకౌంట్ జవాబుదారీతనం వాళ్ళకి, నాకు కాదు. నమస్కారం సార్. ఈ ప్రగతి సాఫ్ట్వేర్ తమరు ఉన్నప్పుడు పెట్టిన సాఫ్ట్వేర్ని గత 3 ఏళ్ల క్రితం నుంచి NICలోకి మారింది సార్. మారినప్పుడు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఈ డిసెంబర్ నాటికి ఆ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. నేను అడిగింది మిమ్మల్ని రాష్ట్రానికంటే నువ్వు తక్కువ ఉన్నావు.
అవును. బాబు గారు మీరేమైనా మైసూర్ మహారాజు గారు అమ్మ మొగుడా మీరు? ఏమిటా మాటలు? అధికారులతో మాట్లాడవలసిన మాటలు అవే. వాళ్ళని 10 మంది కాదు 50-60 వేల మంది మీటింగ్ లో నిలబెట్టి మాట్లాడతానా నువ్వు? ఏం మనిషివి అసలు? నీ మనిషి జన్మ కాదా? అన్నం తింటున్నావా, శుద్ధం తింటున్నావా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. చంద్రబాబు గారు మీరేమి మైసూరు మహారాజు కాదు, నీ బాబు కూడా కాదు. ఖర్జూరమ్మ నాయుడు గారు 2 గేదెలతో ఉన్నాడని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే నీకు తెలుస్తుంది. సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశావు నువ్వు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది ఈ ప్రభుత్వం చేసిన మంచి చెడులన్నీ మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎన్నికల ముందు చెప్పాను. బాబు గారు ఎందుకు వచ్చారు? ఏమి సొల్లు చెప్పడానికి వచ్చారు? మేడే రోజున ఈ సొల్లేందురా నాయన? అమరావతి గోతుల గురించి అయినా కొంచెం చెప్పు. అన్ని గోతులున్నాయి, నాకే అర్థం కాలేదు. ఎందుకంటే అన్ని భూములు తారుమారైనాయి. దేవతల రాజధాని అమరావతి. ఏమన్నారు బాబు గారు? ఎన్నో గోతులు ఉన్నటువంటి అమరావతి దేవతల రాజధాని. దెయ్యాల దెబ్బేమి కాదు నీ మొఖంలో మంటట. తుని బతుకుశాడా? ఊరుకొక రౌడీ. ఏంటి సైకో ప్రవర్తన? ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద విరుచుకుపడిపోయి దాడులు చేస్తారు. ఏమన్నావు? జగన్ సైకోనా? నువ్వు సైకో, నీ కొడుకు సైకో, నీ ఫ్యామిలీ మొత్తం సైకోలు. కడుపుకు అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? చంద్రబాబు నోటితో మాట్లాడుతున్నావా, మలద్వారంతో మాట్లాడుతున్నావా? ఎందుకు ఇలా పిచ్చి కుక్కలా రెచ్చిపోతున్నావు? నీ బతుకు సెడ. బాబు గారు ఇక మీ సొల్లాపండి. అబ్బాయి గారు వచ్చారు. అబ్బాయి గారు ఏదో చెబుతారట. రాష్ట్ర విభజన జరిగినప్పుడు కట్టుబట్టెలతో ఓడిగుద్దలతో పరిగెత్తుకుంటా విజయవాడ వచ్చేసారట. అసలు ఆయనకు కుర్చీ కూడా లేదట అన్నారు కూర్చోవడానికి అని చెబుతున్నారు. చెప్పండి, విభజనలో రాష్ట్ర విభజనలో జరిగిన అన్యాయం గురించి చెప్పండి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మనందరినీ బయటికి గెంటేశారు. చిన్నబాబు గారు మీరు చెబుతున్నది నిజమే. కట్టుబట్టెలతోటి బోడి గుద్దలతోటి అర్ధరాత్రి నాన్నగారు ఓటుకు నోటు కేసులో దొరికి అన్ని సర్దుకొని హైదరాబాద్ వదిలి విజయవాడ వచ్చేశారు. మీకు తెలియకపోతే ఒకసారి చంద్రశేఖర్ రావు గారు, అదే ఎక్స్ సీఎం గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారిని అడిగితే సార్ చెప్తారు. చెప్పండి చంద్రశేఖర్ రావు గారు. చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ వచ్చిన కొత్తలో ఆయన బలం లేకపోయినా ఇక్కడ రాజకీయ అస్థిరత తేవాలి, పొలిటికల్ ఇన్స్టాబిలిటీ తేవాలని ఓటుకు నోటు కేసులో దొరికిన అడ్డమైన దొంగ నిలువున దొరికిన దొంగ కాదా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ. ఎస్ సార్. ఐఎమ్ విత్ యూ, డోంట్ బాదర్. రైట్ సార్. ఫర్ ఎవ్రీథింగ్ ఐఎమ్ విత్ యూ. వాట్ ఆల్ దే స్పోక్ విల్ ఆల్. రైట్ సార్. రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు కూర్చున్న కనీసం కుర్చీ లేని పరిస్థితి. చిన్నబాబు గారు ఎవరు కూడా హైదరాబాద్ నుంచి నాన్నగారిని గాని ఎవరు గెంటేయలేరు. బాబు గారి ఓటుకు నోటు కేసులో దొంగగా దొరికి ఆ రాత్రి ఉంటే ఎక్కడ చంద్రశేఖరరావు గారు అరెస్ట్ చేయిస్తారు అని భయపడి మూడు గుద్దలతో నాన్నగారు విజయవాడ పరిగెత్తుకొచ్చారు. మీకు తెలియకపోతే నాన్నగారిని అడగండి చిన్నబాబు, అన్ని విషయాలు చెబుతారు. సచివాలయం లేదు, సచివాలయం లేదు, అసెంబ్లీ లేదు, అసెంబ్లీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం మన ప్రయాణం ప్రారంభం చేశాం. కానీ ఆ రోజు మనకి 2 బ్రాండ్లు వచ్చినాయి. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, రెండోది మన బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. చిన్నబాబు గారు ఇంతసేపు చెప్పిన సొల్లి కాపేయండి, ఇంకా భరించే ఓపిక నాకు లేదు. ఇదండి విషయము. అందరికీ నమస్కారము. బాయ్.